హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. చూడండి, దేవుడు మన యందు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన యందు చాలా చేశాడు. కానీ ఒక్కోసారి కొన్ని వాటికి మనకు అనిపిస్తుంది ఏంటిదనంటే, నిజంగా ఆయన నా ప్రార్థనలను ఆలకిస్తున్నాడా? నిజంగా ఆయన నా ప్రార్థనలు వింటున్నాడా? ఎందుకు నిజంగా దేవుడు నా పైన ఆయన కృపని కుమ్మరిస్తున్నాడా లేదా అనే సందేహముతో మనకి కొన్ని డౌట్స్ రావచ్చు. అవునా? అట్లాంటి సందేహముతో నువ్వు ఉన్నావా? అయితే దేవుడు ఈరోజు ఒక మంచి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటిదో ఒకసారి మనం చూద్దామా? కీర్తనల గ్రంథము 145 అధ్యాయము 19వ వచనం. Psalms 145:19. He grants the desire of those who fear him. He hears their cries for help and rescues them. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించును, వారిని రక్షించును. హల్లెలూయా. ఇక్కడ చూడండి, స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు ఏంటిదంటే, తన యందు భయభక్తులు గల వారి యొక్క కోరికని ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడంట. అవునా? వారి మొరని ఆలకించి వారిని రక్షిస్తాడంట. అంటే ఇక్కడ స్పష్టంగా నీకు ఆయన యందు భయము భక్తి ఉంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఏదైతే డిజైర్గా ఉన్నావో, నువ్వు ఏదైతే ఆశ కలిగి ఉన్నావో, నీ జీవితంలో ఏవైతే అనుకుంటున్నావో, ఏంటి నా జీవితంలో ఇలా అయితే బాగుండు, దేవుడు పలానా కార్యం చేస్తే బాగుండు, దేవుడు నా పట్ల పలానా అవునా మంచి జాబ్ ఇస్తే బాగుండు, నాకు పిల్లలు ఇస్తే బాగుండు, నా భర్తను మారిస్తే బాగుండు, నా పిల్లలు మారిస్తే బాగుండు, నా కుటుంబాన్ని మారిస్తే బాగుండు అని అనుకుంటున్నావు కదా. అయితే దేవుడు ఈరోజు అదే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు నా యందు భయము భక్తితో ఉన్నావు కదా, ఖచ్చితముగా నీ మొరని నేను ఆలకించి నీ పట్ల గొప్ప కార్యము చేసి అనేక ఆశీర్వాదాలు నేను కుమ్మరిస్తాను. అందుకోసమే దిగులు పడకు, ధైర్యముగా ఉండు. ఆయన మన యందు గొప్ప కార్యము చేసి గొప్ప ఆశీర్వాదాన్ని కుమ్మరించి నీ పట్ల అనేక మేలులతో నింపబోతున్నాడంట. అందుకోసమే భయము భక్తితో ఉండు. అవునా? విశ్వాసముతో నమ్మకంతో ఉండు. ఆయన నీ పట్ల గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్.